అవతారం. నేను నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చే స్టాప్లో దిగు. ఏంటి గురు దిక్కుండా మొగదానిలో కూర్చుంది? నేను దిగమని చెప్పాను చంద్ర, ఏమైందో తెలీదు. అంతా నావలేరా. ఇప్పుడు మాట్లాడే టైం లేదు. ముందు నువ్వు బండి ఎక్కువ. సరేలే, ఫాలో అయి పికప్ చేద్దాం. లోదు ఏంటి నువ్వు దిగమని చెప్తే అలా వెళ్ళిపోతున్నావు? నేను నీతో మాట్లాడాలి. బండి ఎక్కు. నేను రాను. వచ్చి బండి ఎక్కమంటున్నాను, రా. కూర్చో. ఏం మాట్లాడతావు? చాలా మాట్లాడాలి. మాట్లాడడానికి ఇంకే ఉంది. ఈ విషయం గానీ మా నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు. నువ్వు ముందు మన పెళ్లి జరిగే ఏర్పాట్లన్నీ చెయ్యి. ఆ తర్వాత కాపురం చేస్తాను. గురు అచ్చం తనకి తన బాపులకిలే వచ్చాయి. వెంటనే రూముకెళ్ళి ఒక పెగ్గేసి అప్పుడు బాగా ఆలోచిద్దాం. అమ్మ లూర్దు, అమ్మలో లూర్దు. ఏమిటి నాన్న? నేను వార్త విన్నాను. ఏం విన్నావు? నీకు వాడికి పెళ్ళట. నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న? ఇంకా నువ్వు నన్ను నమ్మలేదు కదూ? అది కదమ్మా. లేదు నాన్న, నీకు నా మీద నమ్మకం లేదు. అలా ఉండుంటే ఇలా అర్ధరాత్రి లేపి నన్ను ఈ ప్రశ్న అడిగేవాడివే కాదు. నీకు నచ్చిన వాడితోనే నాకు వెంటనే పెళ్లి చేశానన్న. లేదంటే నీ అనుమానంతో నన్ను చంపేస్తావు. తప్పు నాదేమ్మా, నాదే తప్పు. తప్పు నాదే. పడుకో. ఏంటి నిద్ర రావడం లేదా? మా ఇంట్లో పెద్ద సమస్యగా ఉంది. ఇల్లు వదిలి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటో సమస్య? మన పెళ్లి విషయం మా నాన్నకి తెలిసిపోయింది. హైవేలో కలుద్దామా? అలాంటి పని చేయొద్దు. అర్ధరాత్రి వేళ నువ్వు ఒంటరిగా రావద్దు. వద్దొద్దు. ఓ పని చేద్దాం, నేనే అక్కడికి వస్తాను. అయ్యో, నువ్వు ఇక్కడికి వస్తే గొడవ అయిపోతుంది. నేనే వస్తాను. నువ్వే వస్తావా? జాగ్రత్త. రాత్రంతా వీడి ఫోటో చూస్తూ కూర్చుంది. దానికి మనసులా వచ్చింది. నన్నే మోసం చేసిందన్నా. ఇలా ప్రేమలో పడితే అమ్మ నాన్న అన్ని బంధాలని వదిలేసుకుంటారా అన్నా? అన్నా
నీలాగే నేను దాన్ని నరికి పారేయాల్సిందే. దీనికోసమే కదా అన్న నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. రే ఉడుంబా, 4 గంటల 3 గంటలకు బయలుదేరి ఉంటుంది. పొలిమేర కూడా దాటి ఉండదు. అది ఎక్కడున్నా వెతికి తీసుకురండి. దాన్ని నా చేత్తోనే నరకాలి. అప్పన్నా, పని మనిషి చిట్టి మిల్లు ఎక్కడుందో కనుక్కోవాలి. అలాగే మీరు అప్పన, అక్కడ కొంతమంది గుంపుగా ఉన్నారు, వెళ్ళాలని అడుగు. ఆపదైన చోటికి నన్ను ఒంటరిగా పంపించండి. ఏం చేస్తారు ఏమో. సరే, దేవుడే ఉన్నాడులే. అన్నా అన్నా, ఆ సిలువు గారి పని మనిషి చిట్టమ్మ ఇల్లు ఎక్కడన్నా? నువ్వు అప్పన్నవే కదా? త్వరగా ఎక్కువ గురు, త్వరగా బండి తీగురు. దొంగనాయారా, ఆగండి రా. రే ఆగండి, ఎక్కడికి వెళ్తారా? ఏం చేయబోతారా? చెప్పండి. చెప్తారా లేదా? ఆగండి రా, ఆగండి. తొందరగా పోయాలి. దిగి సాయం చేయరా? దిగి సాయం చేయరా? వాళ్ళు రాక్షసులు ఏం చంపేస్తారు. నువ్వు పోనీగురు. ఏమైందన్నా? అన్నా త్వరగా. అయ్యో అయ్యో, త్వరగా పడిరా. అన్నా రానా, అన్నా ఏమైందో చూడన్నా. సిలువన్నా రానా, చూడన్నా. బయటనా అన్నా? అన్నా సుందరంగాడు కుక్కలు గుద్దేసినట్టు గుద్దేశాడు అన్నా. హలో. రే సుందరం, గెలిచానని సంకల్ కుదుకుంటున్నావా? నేను నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటాను రా. ఏంటి గురు? ఆ సిలువు గాడే కన్న తండ్రిని మోసం చేసి నీతో లేచొచ్చింది ఆ నీచురాలు. దాన్ని కలిపి నరుకుతాను రా. సిల్వా, నిజం చెప్పు. లూద్దని ఎక్కడ దాచావు? ఏంట్రా నాతోనే ఆటలా? అన్నా సుందరం మాట్లాడతాడా? వాడు నోరు పెంచరా. నరేష్ ఏమైంది? సిల్వా, వాడిని ఏం చేయకు. నువ్వు ఒక్కడివే కాదురా, నీతో పాటు అది కూడా రావాలి. మీ ఇద్దరు కలిసి రావాలి. నువ్వు వచ్చే లోపల నీ స్నేహితులు ఒక్కొక్కరినే లేపేస్తాను. సిల్వా, మా వాళ్ళని ఏం చేయొద్దు. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని నువ్వే కాపాడాలరా. ఆలోచించగా ఏంటి సుందరు, ఏమైంది? కట్ చేశాడు. ఏమంటాడు గురు? మనాడు వాడి చేతిలో దొరికిపోయారు. లోదు వాడి దగ్గర లేదట. వాడు మనల్ని వదిలినట్టు కనబడటం లేదు గురు. లేదు, వాడు నిజమే చెప్తున్నాడు. లోదు వాడి దగ్గర లేదు. యాక్సిడెంట్ జరిగింది మన జ్యూరిడిక్షన్ లో కాదు సార్, కాబట్టి దానికి మనకు సంబంధం లేదు. అయితే మరెందుకు విశాఖపట్నంలో అడ్మిట్ చేశారు? ఆ విషయం మాకు తెలియదు. ఎవరో స్టూడెంట్స్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. నేను చూడొచ్చా? చూడొచ్చు సార్. సార్, ఈ పేషెంట్ మీకు తెలుసా? తెలీదు. నేను చెప్పేంత వరకు ఈవిడ ఇక్కడే ఉండేవండి. ఈవిడికి స్పృహ రాగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఈవిడ ఎవరో ఏంటో ట్రేస్ చేయాలి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, టాయిలెట్ ఎక్కడుంది? అదిగో అక్కడ. ఓకే. నువ్వు సిలువ వారసురాలు కదూ? నీ అంతట నువ్వే వచ్చి నాకు దొరికిపోయావే. నేను ఇది అస్సలే ఊహించలేదమ్మా, అస్సలు ఊహించలేదు. అయ్యో అయ్యో,
నీ బాబుని లేపేయడానికనే 10 లక్షలు లంచం ఇచ్చి ఈ కత్తిపొడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నీకు స్పృహ రానివ్వను. ఎందుకో తెలుసా? అప్పుడే కదా బుజ్జి నా గేమ్ మొదలవుతుంది. సిలువా సిలువా.